Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. First of all, I wish you a very happy Batkama festival. May this special day bring you abundant blessings and joy. మీరంతా ఈ బతుకమ్మ పండుగని చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడటం ద్వారా if you watch this video until the end, you will find answers to all the questions that might arise on your English learning journey. ఎందుకు చెప్తున్నానో ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి. So without any further delay, let's get into today's topic. Okay friends, in our previous videos we learned how to improve our English by translating text from our mother tongue into English using ChatGPT. In this video, let us learn how we can chat with the ChatGPT to improve our English. ఒకసారి చూద్దాం. నేను ChatGPTకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ChatGPT, ఇప్పుడు మనం ఒక రోల్ ప్లే చేద్దాం. జాగ్రత్తగా వినండి. నా పేరు మనస్విని, నీ పేరు మనోజ్ఞ. ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగ. ఈ పండుగ విషయమై మనమిద్దరం సంభాషణ కొనసాగిస్తాం. ఈ పండుగను గురించి నేను నిన్ను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకి నీవు నాకు సమాధానం ఇవ్వాలి. అదేవిధంగా నేను ప్రశ్నల్ని తెలుగులోనే అడుగుతాను. ఇది చాలా క్లియర్గా ఇచ్చానండి ఈ ఇన్స్ట్రక్షన్. నేను ప్రశ్నల్ని తెలుగులోనే అడుగుతాను, కానీ నా ప్రశ్నలను నీవు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాలి. ఈరోజు ఈ పండుగలో భాగంగా మహిళలు బతుకమ్మలు పేరుస్తారు. ఆ బతుకమ్మలను పేర్చడానికి అనేక రకాల పూలను ప్రకృతి నుంచి సేకరిస్తారు. అయితే నీకు ఈరోజు మీ బ్రదర్ అడవికి వెళ్ళి చాలా రకాల పూలను తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ మా బ్రదర్ ఈరోజు ఊర్లో లేకపోవడం కారణంగా నాకు పూలు ఎవరు తెచ్చి ఇవ్వలేదు. ఈ విషయాన్ని నేను నీతో ప్రస్తావించి ఇదే నా చివరి ప్రశ్న అంటూ ఈరోజు బతుకమ్మలు తయారు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నానని అన్నప్పుడు నీవు సహృదయంతో పర్వాలేదు, నా దగ్గర ఉన్న పూలతో మనం ఒక చక్కటి బతుకమ్మను పేర్చి సాయంత్రం బతుకమ్మ కుంటకు తీసుకువెళ్ళి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొందాం అని నాతో చెప్పాలి. అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్తాను. చూడండి, నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ChatGPTకి అర్థమయ్యే పద్ధతిలో. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా ముఖ్యమైనది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా? నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుగులోనే ఇస్తున్నాను. మనకేదో ఇంగ్లీష్ తెలవాలనేటువంటి ఒక అపోహ అవసరం లేదు, ఆ మిస్కాన్సెప్షన్ ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, తెలుగులోనే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మన ఈ సంభాషణలో ఎక్కడైనా నాకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్కు ఉపయోగించిన గ్రామర్ నాకు అర్థం కాకపోతే అడుగుతాను. నాకు సమాధానం బ్రీఫ్గా ఇవ్వాలి. అది సింపుల్ లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి నేను చెప్పిన కండిషన్స్. అదేవిధంగా ఏవైనా పదాలకు నాకు మీనింగ్ తెలియకపోతే అడుగుతాను. వాటికి సింపుల్ మీనింగ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను నీకు చెప్పిన విషయం అర్థమైనట్లయితే సే ఓకే. ఈ మాట నేను ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, నేను అది చెప్పడమే ఆలస్యం. ChatGPT కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుందండి, కాబట్టి ముందుగా నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను అన్నమాట. ఏంటి, నేను నీకు చెప్పిన విషయం అర్థమైనట్లయితే సే ఓకే. నా ప్రశ్నతోనే మొదలవ్వాలి, లేదంటే తను స్టార్ట్ చేసేస్తుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను మీకు మన ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఎంత ఫాస్ట్గా ChatGPT రెస్పాండ్ అవుతుందో. సో కాబట్టి నేను నీకు చెప్పిన విషయం అర్థమైనట్లయితే సే ఓకే. నా ప్రశ్నతోనే మొదలవ్వాలి. ఆల్ యువర్ రెస్పాన్సెస్ షుడ్ బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్.
అప్పుడు మెమొరీ అప్డేటెడ్. ఎవరు? ChatGPT అంటోంది మెమొరీ అప్డేటెడ్. ఓకే, ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. చూడండి చెప్తోంది తను రెడీ అని. సో మనోజ్ఞ, నేను అన్నాను మనోజ్ఞ ఏం చేస్తున్నావు, మనోజ్ఞ ఏం చేస్తున్నావు. అది నా ప్రశ్నను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది, కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఇలాంటివి మనం సర్దుకుపోవాలండి. అదేంటంటే మనోజ్ఞకు బదులు మనస్విని అని ఇచ్చిందండి. సో నేను నిన్న మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎప్పుడైనా ChatGPT కన్ఫ్యూజ్ అయితే నేను అప్పుడప్పుడు తిట్టేవనని. సో ఇది ఒక సందర్భం. బట్ టెక్స్ట్ వైజ్గా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి, కేవలం నేమ్స్ అక్కడక్కడ అవుతుండొచ్చు. బట్ ఇక్కడ అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే. మనస్విని, వాట్ ఆర్ యూ డూయింగ్? ఓ మనస్విని, వాట్ ఆర్ యూ డూయింగ్? నేను అడిగిన ప్రశ్నకి తను చెప్తోంది. గివ్ యువర్ రెస్పాన్స్ ఆల్సో. నేను అడిగాను మళ్ళీ. అప్పుడు చూడండి ఆడియో. I'm just preparing for the Bathakama festival and getting ready to celebrate with everyone. How about you? What are your plans for today? అది ఏమంటుంది? ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద బతుకమ్మ ఫెస్టివల్ అండ్ గెటింగ్ రెడీ టు సెలబ్రేట్ విత్ ఎవ్రీవన్. ఓకేనా? సో ఇలా ఎంత చక్కగా రెస్పాండ్ అయిందో చూడండి. అలాగే మీరు ఇక్కడ కొన్ని విషయాలు గ్రామటికల్ ఆస్పెక్ట్స్ మీరు కొన్ని గమనించాలండి. బతుకమ్మ బి అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది, అలాగే మనస్విని ఎం అనే లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉంది. దాని అర్థం ఏంటి? బతుకమ్మ అయినా, మనస్విని అయినా, మనోజ్ఞ అయినా ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ షుడ్ ఆల్వేస్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఓకేనా? అలాగే ఫెస్టివల్ అనేది కూడా, బతుకమ్మ అన్న పండుగనే కానీ ప్రాపర్ నౌన్, ఆ పండగకు ఉన్నటువంటి పేరు అది. కానీ ఫెస్టివల్ అంటే కూడా పండుగనే కానీ ఇది కామన్ నౌన్. పండుగ ఏదైనా అయి ఉండొచ్చు. దసరా రేపు, ఆ తర్వాతే నెక్స్ట్ మనకు దసరా పండుగ ఉంది. సో దాన్ని కూడా పండుగ అనే ఫెస్టివల్ అని అంటాం. బట్ అది కామన్ నౌన్, ఇది ప్రాపర్ నౌన్. కాబట్టి ప్రాపర్ నౌన్స్ షుడ్ ఆల్వేస్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్. ప్రాపర్ నౌన్స్ స్మాల్ లెటర్స్తో బిగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ హౌ అబౌట్ యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా హౌ అబౌట్ యూ. ఈ సెంటెన్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ సెంటెన్స్ షుడ్ బిగిన్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇట్ షుడ్ ఎండ్ విత్ అ వాట్ యూ కాల్ పంక్చువేషన్ మార్క్. ఓకేనా? ఒకవేళ అది స్టేట్మెంట్ అయితే కనుక ఫుల్ స్టాప్తో, పీరియడ్తో ఎండ్ అవ్వాలి. లేదా ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్క్తో, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లమేటరీ మార్క్తో అలా సెంటెన్స్ ఎండ్ అవ్వాలి. అంటే పంక్చువేషన్ మార్క్తో ఆ సెంటెన్స్ ఎండ్ అవ్వటం అనేది కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే. అప్పుడు ఏమీ లేదు, ఊరికే నిన్ను కలిసి వెళ్ళాలని వచ్చాను. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ప్లాన్స్, ఐ జస్ట్ కేమ్ టు మీట్ యూ. ఎందుకంట నాకు ఎలాంటి స్పెసిఫిక్ ప్లాన్స్ ఏం లేవు, ఐ జస్ట్ కేమ్ టు మీట్ యూ, నేను కలవడానికి వచ్చానని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు యువర్ రెస్పాన్స్ అని మళ్ళీ అడిగాను నేను. ఐఎమ్ గ్లాడ్ యూ కేమ్ టు సీ మీ. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు స్పెండ్ టైమ్ టుగెదర్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద బతుకమ్మ ఫెస్టివల్. హ్యావ్ యూ థాట్ అబౌట్ హౌ వీ కెన్ సెలబ్రేట్ టుడే. మీరు ఈ ఆడియో సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. I'm glad you came to see me. It's always nice to spend time together, especially during the Bathakama festival. Have you thought about how we can celebrate today? రైట్. అలాగే మనకి ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ మనకు కావాలి, ఇదే టెక్స్ట్ మనకు వేరే చోట పేస్ట్ చేసుకోవాలి అంటే చూడండి, కాపీ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. తను ఇచ్చిన రెస్పాన్స్ మనకు నచ్చినట్లయితే లైక్, యూ కెన్ హిట్ ద లైక్ బటన్. లేదు అంటే డిస్లైక్ మీరు చేయొచ్చు. అలాగే ఓకేనా? ఇక్కడ కూడా మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలండి. ఐఎమ్ గ్లాడ్ యూ కేమ్ టు సీ మీ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సీ అనేది ఏంటి? నన్ను కలవడానికి. సీ యూ టుమారో అంటే ఏంటి? రేపు నిన్ను చూస్తానని కాదు కదా. సీ యూ టుమారో అంటే రేపు నిన్ను కలుస్తానని. సో అలాంటి సందర్భాల్లో వాడతాం. నెక్స్ట్, అది సరే ముందు ఈ విషయం చెప్పు. నేను అన్నాను అలా. దట్స్ ఫైన్, ఫస్ట్ టెల్ మీ అబౌట్ దిస్. యువర్ రెస్పాన్స్. షూర్, వాట్ వుడ్ యూ లైక్ టు నో? ఐఎమ్ హియర్ టు హెల్ప్. బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుతారు? క్వశ్చన్ మార్క్ పెట్టాలి అక్కడ తెలుగులో. సరే నేను అది వాయిస్ టెక్స్ట్ చేశాను కాబట్టి. బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుతారు? వై డు వి సెలబ్రేట్ ద బతుకమ్మ ఫెస్టివల్? అప్పుడు నెక్స్ట్ ChatGPT మనకు సమాధానం ఇస్తుంది. చూడండి, మనకు తెలియకపోయినా ChatGPT చెప్పుద్దండి, చాలా చక్కగా చెప్పుద్ది. మీరు అదే ఒకటి తెలుసుకోండి. ద బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ టు ఆనర్ అండ్ వర్షిప్ గాడెస్ గౌరీ.
గాడిస్, గాడ్ అంటే దేవుడు, గాడిస్ అంటే దేవత. సో గాడిస్ గౌరీ మాత అన్నట్టు. హూ రిప్రజెంట్స్ ఫెమినిటీ అండ్ ఫర్టిలిటీ. ఇట్ సింబలైజెస్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ ఉమెన్ ఇన్ అవర్ కల్చర్. ఓకే, పర్ఫెక్ట్. చూడండి ఇక్కడ 2 వర్డ్స్, ఫెమినిటీ, ఫెర్టిలిటీ, ఇలాంటి వర్డ్స్ ఒకవేళ మీకు అర్థాలు తెలియకపోతే కూడా మీరు వాటి మీనింగ్స్ తెలుసుకోవచ్చు అని మీకు ముందే చెప్పాను, ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్యూరింగ్ ద ఫెస్టివల్ women create beautiful floral arrangements and offer prayers for the well-being of their families. It's a time of joy and community celebration, bringing people together to enjoy the festivities. Festivity అంటే ఏంటంటే ఉత్సవం, పండుగ. సో ఇక్కడ నేను అడిగాను మీకు మీరు ఇలాంటి క్వశ్చన్స్ మధ్య మధ్యలో అడగొచ్చు అని చెప్పడం కోసం నేను ఇలా ఈ 2 వర్డ్స్ మీనింగ్స్ అడిగానండి. ఏమని? ఫెమినిటీ అండ్ ఫర్టిలిటీ మీనింగ్స్ అని చెప్పాను. క్లియర్గా చెప్పేస్తుంది. ఒకవేళ తను ఒక్కోసారి రెస్పాన్స్ కొంచెం పెద్దగా ఉన్నట్లయితే మనం బ్రీఫ్ ఇట్ అని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫెమినిటీ రిఫర్స్ టు ద క్వాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ traditionally associated with being female, such as gentleness, nurturing and compassion. చూసారా? అలా ఇంకా మీరు ఈజీ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు ఇంకా షార్ట్గా ఇవ్వమని, ఇంకా షార్ట్గా నేను అలాగే చేస్తూ ఉంటానండి. సో మీరు ఇంకా షార్ట్గా ఇవ్వమని అడగచ్చు, ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో, ఇంకా మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్తో ఇవ్వమని. ఇలా మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా, మీకు ఎలా అర్థం అవుతుందో అలా ఇవ్వమని ChatGPTని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్టిలిటీ మీనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, మీరు అదొకసారి చూసుకోవచ్చు. అలాగే నేను ఈ పండుగ ఎన్ని రాష్ట్రాల్లో జరుపుతారు? ఇన్ హౌ మెనీ స్టేట్స్ ఈజ్ దిస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? అప్పుడు ChatGPT చెబుతోంది, ద బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, బట్ ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం కంప్లీట్గా కాదండి, కొన్ని ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ నైబరింగ్ రీజియన్స్. అంటే మన తెలంగాణకి క్లోజ్గా ఉండేటువంటి రీజియన్స్లో ఈ పండుగని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారండి. ఇట్ హ్యాస్ గెయిన్ రికగ్నిషన్ అండ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ పీపుల్ ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్, ఎస్పెషల్లీ అమాంగ్ దోస్ విత్ కల్చరల్ టైస్ టు తెలంగాణ. మన తెలంగాణతో పాటు అంటే సాంస్కృతిక ఏమంటారు, మన కల్చరల్ టైస్ అంటే ఏంటండి, మన సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని కొన్ని సంబంధాలు ఉంటాయి కదా మన తెలంగాణకి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారని చెప్తుంది అనమాట. టైస్ అంటే ఏంటంటే ముడిపడి ఉండటం, సంబంధాలు కలిగి ఉండటం. బతుకమ్మ ఎందుకు 9 రోజుల పాటు ఆడుతారు? ఈ క్వశ్చన్ కూడా చూడండి. మీకు తెలియకపోయినా ఈ ChatGPT చెప్తుందని. నిజంగా నాకు తెలియదు. ఈ వీడియో చేసేటప్పుడు పక్కన వేరే ఎవరో వస్తే వాళ్ళని అడిగాను, బతుకమ్మ ఎన్ని రోజులు జరుపుతారండి అంటే వాళ్ళు చెప్పారు, వై డూ దే సెలబ్రేట్ బతుకమ్మ ఫర్ 9 days? అప్పుడు బతుకమ్మ అంటుంది, బతుకమ్మ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ 9 days టు సింబలైజ్ ద 9 forms ఆఫ్ గాడీస్ దుర్గామాత యొక్క రూపాలు. అంటే 9 forms ఆఫ్ గాడీస్, అవతారాలు, ఫామ్స్. ఓకే, నోన్ యాజ్ నవదుర్గా, అంటే 9 అవతారాలు ఇస్తుందన్నమాట ఎవరు? దుర్గామాత. ఈచ్ డే ఆఫ్ ద ఫెస్టివల్ ఈజ్ డెడికేటెడ్ టు వర్షిప్పింగ్ అ డిఫరెంట్ ఫామ్ ఆఫ్ ద గాడీస్. మీరు ఒకవేళ అది నిష్టగా పాటిస్తున్నట్లయితే మీకు తెలిసి ఉండాలి ఈ పాటికి ఏంటి, ఏ రోజున ఏ అవతారాన్ని. అది అడగొచ్చు మనం, నేను అడగలేదు ఆ క్వశ్చన్, అందుకని చెప్తున్నాను. మీరు అలా కూడా అడగవచ్చు. సారీ ఫ్రెండ్స్, పక్కనే బతుకమ్మ కుంటలో ఈరోజు పండగ కాబట్టి వాళ్ళు సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి ఆ వీడియోను మధ్యలో కట్ చేయటం జరిగింది. సో మరికొన్ని క్వశ్చన్స్, ఒక 2-3 క్వశ్చన్స్ నేను ఇలా అడిగాను, అంటే ChatGPTతో నేను చాట్ చేశాను. సో అప్పుడు నాకు ChatGPT నాకు చక్కటి సమాధానాలు ఇస్తూ నాకు చాలా హెల్ప్ చేసిందండి. ఇలా మీరు ChatGPTతో చాట్ చేస్తూ ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చండి. మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. కాకపోతే మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి, ఓకేనా? 1-2 సార్లు వర్కౌట్ అవ్వకపోతే అంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వటం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు ChatGPT మీకు కావాల్సిన విధంగా హెల్ప్ చేస్తుందండి. నేను చివరగా ChatGPTకి థ్యాంక్ యూ మనోజ్ఞ అంటూ ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయడం జరిగింది. అప్పుడు యు ఆర్ వెల్కమ్ మనస్విని.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ నీడ్ హెల్ప్ విత్ ఎనీథింగ్ ఎల్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అని చెప్పి నాతో అందండి. సో ఇలా నేను ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేయడం జరిగింది. ఎనీ టైం వాళ్ళు సాంగ్స్ ప్లే చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like this video, please hit that like button and share it with your friends and family who want to improve their English. Thanks for watching this video. Happy learning.